కృష్ణాంగారక చతుర్దశిలోని వైశిష్ట్యం ఏంటంటే సూర్యగ్రహణంతో సమానమైన శక్తి ఈ తిథికి ఉందట. సూర్యగ్రహణం రోజు స్నానం, దానం, పితృకార్యం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కృష్ణాంగారక చతుర్దశి రోజు కూడా స్నానం, దానం చేస్తే అలాంటి ఫలితాలే కలుగుతాయట. తీవ్రమైన అప్పులతో బాధపడుతున్న వారు కృష్ణాంగారక చతుర్దశి రోజున రుణ విమోచన అంగారక స్తోత్రం చదివినా విన్నా అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని స్మరించినా చాలట. స్నానం చేసే ముందు ఆ జలంలో గంగా జలాన్ని కలిపితే మంచిదని, లేదంటే గంగను స్మరించినా శుభమట. కృష్ణాంగారక చతుర్దశి రోజున గోధుమలను బ్రాహ్మణులకు దానం చేయాలని పెద్దలు చెబుతారు. అలాగే ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులను నీటిలో కలిపి యమధర్మరాజుకు తర్పణం చేస్తే మంచిదంటారు. లేదా సూర్యునికి కూడా తర్పణం ఇచ్చినా మంచిదట. సూర్యుడికి మాత్రం రాగి చెంబులో నీళ్లు, ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షతలు వేసి ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి ఓం గృహిణి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని 12 సార్లు చెబుతూ మొక్కలకు సమర్పించినట్లయితే ఆయురారోగ్యాలు, సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. గృహయోగం కోసం కందులు దానం ఇవ్వాలని శాస్త్రాలు చెబుతాయి. లేదా కందులను నానబెట్టి బెల్లం కలిపి గోమాతకు సమర్పించినా సొంత ఇంటి కల భాగ్యం నెరవేరు.